ఊరోళ్ళందరూ నిర్బంధించి ఇదే పని చేస్తున్నారు. నాకు అర్థం లేదు. ఈ కరెక్ట్ కాదన్న. ప్లీజ్ మీరు ఇది మాత్రం అన్న తప్పు ఊరోళ్ళందరూ నిర్బంధించి మనం పట్టుకోవడమే సార్. ఇదే పద్ధతి. అంటున్నామా గొడవలు మొత్తం కింద పడుతున్నాయి. అరుస్తున్నాయి పొద్దున్న నుంచి. స్టేటస్ కో ఉన్నదా లేదా? నిన్న రాత్రి వరకు హైకోర్టు స్టేటస్ కో ఉండగా మీరు ఎవరు సార్ ల్యాండ్ కొనుక్కోవడానికి? హూ ఆర్ యూ? వాట్ అథారిటీ గివ్స్ యూ? మీ గవర్నమెంట్ ల్యాండ్ లేడం చూపించిండ్రా? మరొక వైపు ఇక్కడ అంటే వాళ్ళు రైతులు అడిగినటువంటి డిమాండ్స్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇవ్వాలంటే కొంచెం నాకు సమాధానం చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. ఎత్తుతలేండి సార్ నా ఫోన్. మీరు మాట్లాడిపోయండి. మీరు బలవంతంగా వ్యాన్లు ఎక్కిస్తే మాత్రం నేను చాలా పెద్ద పబ్లిక్ ఉందా పబ్లిక్ ఏం చేస్తున్నారు? సర్వీసు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ కు ఒత్తాసు పలుకుతున్నారా? ఏం చేస్తున్నారా అని ఫోన్ లేకపోవడం ఏంది? ఫోన్ ప్రతి ఒక్క పబ్లిక్ ఫోన్ చేసినప్పుడు రైట్. కోర్టులో టైటిల్ డిస్ప్యూట్ పెండింగ్ ఉన్నాక మీకెవరు అథారిటీ ఇచ్చారు? అందుకే సార్ మీతో నేను వాదించుకోవాలి. నేను ఆయనతోనే మాట్లాడదామని చూస్తాను. ఏడైనా కలెక్టర్ గారు ఎత్తారు, ఆయన ఫోన్ ఎత్తారు. బట్ స్టేటస్ కో ఇస్ ఇన్ ప్లేస్, లీజెస్ అండ్ ప్లేస్ అని నేను ఏమంటున్నా సార్. హైదరాబాద్లో తెలంగాణలో ఈ మధ్యకాలంలో 650 ఎకరాలు సార్. ఇఫ్ ఇట్ వాస్ నిజంగా ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు అనుకోండి సార్, మమ్మల్ని ఉంచుతారు సార్. ఎవరైనా మేము ఇంటికి వస్తే అందరు రైతులే కదా సార్. మీకు తెలుస్తుంది కదా సార్. ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు అసలు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. ఐఎమ్ సారీ. దిస్ వీ హ్యావ్ టు రేజ్ సార్ ప్రొటెస్ట్ అండ్ యూ హ్యావ్ టు విత్డ్రా సార్. సార్ ఎక్కడున్నారు సార్? ఫోన్లు ఎత్తారు, కలెక్టర్ గారు ఫోన్లు ఎత్తారు, వాళ్ళు ఎత్తారు. వై షుడ్ యూ అండ్ మీ నాన్ ఎందుకు బీక్లాడు సార్? ఇది మీరెందుకు బీక్లాడుకోవాలా? నేనెందుకు బీక్లాడు? ఆర్డీఓ గారు ఫోన్లు ఎత్తారు, కలెక్టర్ గారు ఫోన్లు ఎత్తారు. నేను ఎవరికి చెప్పాలి ఇప్పుడు? ఐ నో దే కాల్డ్ యూ, దే ఆస్క్డ్ యువర్ హెల్ప్, బట్ దే హ్యావ్ టు బీ ఇన్ ఫ్రంట్ కదా సార్. ఇప్పుడు స్టేటస్కో ఉన్నదా లేదా? నిన్నటి వరకు ఇన్యాక్టివ్ ఉందా లేదా? యూ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్ సార్. రేపు ఉండండి సార్. మీరు ఇది కాదులేండి. ఒక మినిట్. మీరు ప్రైవేట్ ల్యాండ్ కాదన్నా, ఇది ఉండండి ఒక మినిట్. ఇది మీరు విల్ బీ ఇన్ ప్రాబ్లమ్. టుమారో యూ విల్ బీ కాల్డ్ ఇన్ ద కోర్ట్స్. మిమ్మల్ని కోర్టులలో పిలుస్తారు. మీరెందుకు స్టేటస్గా ఉండగా మీరెందుకు చేసినారని కంటెంప్ట్ పిటిషన్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. ప్లీజ్ కాల్ దెమ్ సార్. ఐ వాంట్ టు టాక్ టు దెమ్. మీరు అలా పిలిచి చెప్పండి మీరు ఏంటి ఎక్కడున్నారు. వీళ్ళందరూ అడుగుతున్నారు, మళ్ళీ వచ్చి సమాధానం చెప్పమనండి. ఊరలో అదే అడుగుతున్నారు, మేము అదే అడుగుతున్నాం కదా.
ఒక వారం రోజులన్నా సార్ మాకు ఒక పూల చెట్లు సార్ ఇక్కడనే రైతులు మేము వారం రోజులన్నా మాకు టైం ఇస్తే పొలం కాడ పోనిస్తుంది సార్ వారం రోజులన్నా టైం ఇవ్వాలి కదా సార్. ఊరంతా ఇట్లా ఇబ్బంది చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారు అలా తప్పుదనే ఏమైనా కనీసం ఊళ్ళో అనిపిస్తే మనం మాట్లాడాలి కదా. ఊళ్ళో అందరినీ నిర్బంధం చేసి పెట్టాలని నెట్ అక్కడ ఉందా? నెట్ ఇక్కడ కదా. కనీసం మమ్మల్ని పోనీయండి, మేమన్నా మాట్లాడడానికి వస్తుంది. ఎవరి డిస్ట్రీ గారు కనీసం మీడియం కూడా పోనట్లేదంటే ఏదో ఆడ చెప్పను కాదు సార్, మీరు అట్లా వస్తారు కానీ మీకు రేపు ఇబ్బంది అవుతుంది, మీకు అర్థమవుతుంది. స్టేటస్లో ఉన్న ప్రాపర్టీస్ మీద వాళ్ళు ఎవరో చెప్తే మీరు కూడా ఎలా ఆపండి, నిలబడితే ఎట్లా? నా చెట్లు పోతున్నాయి ఆడ, నా చెట్లు ఆపండి ఫస్ట్. మీకు దండం పెడతాం, చెప్పండి, నేను చెప్పింది మీరు చేయండి. నిన్న నాపే ఆపడం కాదు, నన్ను పంపండి లోపలికి, లేదంటే మీ మనుషులు ఎవరైనా పంపండి. నా చెట్లు ఆపాలి, నాకు స్టేటస్కో ఉంది, పోలీస్ నాట్ ఇంటర్ఫేర్ ఉంది, రెవెన్యూ నాట్ ఇంటర్ఫేర్ రెవెన్యూ కూడా ఉంది. సిఐతో మాట్లాడండి, డీసీపీతో మాట్లాడండి, నాది అన్నీ ఉన్నాయి. అన్ని డీసీపీ సార్ నమస్కారం, మీ కాంట్రాక్టర్ మాట్లాడారు. నాకు చాలా ఉంది. మాట్లాడమన్నాను కదా, నేను ఇక్కడ మేము బాదుర్గూడ విలేజ్లో ఉన్నాం. మీరు ఎక్కడ ఉన్నారు సార్? మీరు ఇప్పుడు సార్ ఈధర్ మీరు మమ్మల్నన్నా మీ దగ్గర రానియండి, మీరన్నా మా దగ్గరికి రండి సార్. మేము అక్కడ 100 మంది ఇక్కడ ఆగి ఉన్నాం బాదుర్గూడ విలేజ్ గేట్ దగ్గర. మీరన్నా మా దగ్గరికి వస్తారు, నేనన్నా మీ దగ్గరికి వస్తాను. 2 రోజులు ఉన్నాయని కానీ అవునన్నా నా దగ్గర డీసీపీ సార్ వచ్చి తీసుకున్నాడు ఆర్డర్ ఉండగా కూడా సరే సరే ఇప్పుడు ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఆర్టీఓ గారు ఎక్కడ? హలో సార్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ వెయిటింగ్ at the బాదుర్గూడ విలేజ్ గేట్ సార్. లైవ్ పోతుందా? Either I'm allowed to come to you or can you please come here sir?